గత వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకల వలన ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఒంగోలు కలెక్టరేట్లో ఒంగోలు అర్బన్ అథారిటీ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ అప్పులను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు నారాయణ. అన్నా క్యాంటీన్స్ 200 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయటమే కాదు, రూరల్లో కూడా ప్రతి రూరల్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ప్రతి ఎమ్మెల్యేకి ఒక అన్నా క్యాంటీన్ని ఇంకో 70 శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు రోజు కేవలం 5 రూపాయలకే. అలాంటి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. మా మీద కోపంతో పేదలు నిరుపేదల కాడ పట్టుకొట్టింది. అయితే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మొదటి 100 రోజుల్లో ఓపెన్ చేయాలంటే 100 రోజులు ఓపెన్ చేశాం. తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని మాట చెప్పి మొన్న 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేసే రోజు తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఏదైతే మాట చెప్పారో ఉచిత బస్సు ప్రయాణం దాన్ని చేస్తామని అనౌన్స్ చేశారు.